హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. భర్తపై పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన ఒక మహిళను ట్రాప్ చేసి పెళ్లి చేసి అక్కడున్న సీఐ మామూలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుతుంటారు. మరీ తీవ్రమైతే పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. కానీ మహిళ భర్తతో గొడవ పడి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అతనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది. కానీ అక్కడున్న సీఐ సమస్యను పరిష్కరించేందుకు ఆ మహిళను ట్రాప్ చేశాడు. ఆమె మోజులో పడి ఆమె రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. భర్త ఎళ్లి పీఎంఓ ప్రధానమంత్రి ఆఫీస్‌కు నేరుగా ఫిర్యాదు చేయడంతో ఆ సీఐపై ఇప్పుడు విచారణ నడుస్తుంది. ఇదంతా జరిగింది ఎక్కడో గాదు, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో ఇదంతా జరిగింది. ఇది 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 చేసిందంతా గూడా మదనపల్లి సీఐ సురేష్ కుమార్. వివరాల్లోకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మదనపల్లి సీఐగా సురేష్ కుమార్ పనిచేస్తున్నాడు. మొత్తంగా మదనపల్లికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి, చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి 2018లో అదే ప్రాంతానికి చెందిన కలికిరి ప్రాంతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దుబాయ్‌లో పవన్ కుమార్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తాడు. హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాడు. అయితే దుబాయ్‌లో జాబ్ కావడంతో దుబాయ్ నుంచి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవాడు. అక్కడ జాబ్ కావడంతో. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకు గొడవలు మొదలయ్యాయి. తర్వాత పెద్దగయ్యాయి. అయితే భర్తపై ఫిర్యాదు చేసేందుకు పవన్ కుమార్ భార్య మదనపల్లి డీఎస్పీ ఆఫీస్‌కెళ్ళింది. అక్కడే సీఐ సురేష్ కుమార్ కంట్లో పడింది. అంటే సీఐ సురేష్ కుమార్‌కు ఆమెపై కన్ను పడింది. ఆమెను ట్రాప్ చేశాడు సీఐ సురేష్ కుమార్. పవన్ కుమార్ భార్యను ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి ఆమె రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత 2021లో ఈ విషయం పవన్ కుమార్‌కి తెలిసింది. పవన్ కుమార్ వెంటనే ఏపీకొచ్చాడు దుబాయ్ నుంచి. ఈ విషయం తెలుసుకున్నాడు. పోలీసులను కన్సల్ట్ అయ్యాడు. ఎవరు కేసు పెట్టలేదు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కేసు పెట్టలేదు. దీంతో పవన్ పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నాడు పవన్ కుమార్. కానీ సీఐ సురేష్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2023లో పాప పుట్టింది ఆమెకు. ఈ విషయం గూడా తెలిసింది పవన్ కుమార్‌కు. ఆ తర్వాత హైకోర్ట్‌ని ఆశ్రయించాడు. అతనికి మళ్ళీ పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగాడు. ఎక్కడ చార్జ్ షీట్ గాని, ఫైల్ గాని సీఐ సురేష్ కుమార్‌పై నమోదు కాలేదు. దీంతో విసిగిపోయిన పవన్ కుమార్, బాధితుడు పవన్ కుమార్ నేరుగా పీఎంఓ ఆఫీస్ ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు సీఐ సురేష్ కుమార్‌పై. ఇదంతా జరిగింది. నా భార్యను ట్రాప్ చేసి రెండో పెళ్లి చేసుకున్నాడు సీఐ సురేష్ ఫిర్యాదు చేయడానికి వెళ్తే అని. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవను సీఐ పరిష్కరించాల్సిన పోలీస్ స్టేషన్‌లోని సీఐ మహిళను ట్రాప్ చేసి ఆమెపై మోజుపడి ఆమెను రెండో పెళ్లి చేసుకోవడం. అప్పటికే ఒక స్కూల్ టీచర్‌తో సీఐ సురేష్ కుమార్‌కి పెళ్లయింది. ఇదంతా మరి దాచిపెట్టి చేసుకున్నాడా? లేకపోతే ఆమెకు విషయం చెప్పి చేసుకున్నాడో తెలవదు గానీ ఆమెను ఏదైతే ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన మహిళను రెండో పెళ్లి చేసుకోవడం ఇదంతా ఇప్పుడు ఏపీలో అంటే చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పీఎంఓ ఆఫీస్‌కు ఫిర్యాదు చేసాడు పవన్ కుమార్ బాధితుడు ఎవరైతే ఉన్నారో. ఫిర్యాదు చేసిన తర్వాత జూన్‌లో ఈ ఏడాది జూన్‌లో సీఐ సురేష్ కుమార్‌పై విచారణ మొదలైంది. ఇప్పుడు సెలవుల్లో ఉన్నాడు సీఐ సురేష్. విచారణ మొదలైన వెంటనే సురేష్ కుమార్ సెలవులపై వెళ్ళిపోయాడు. ఇది ఒక్కటే గాదు. సీఐ సురేష్ కుమార్‌కి సంబంధించి పవన్ కుమార్ ఇంకొక ఆరోపణ గూడా చేశాడు. ఫిర్యాదు గూడా ఇంకొకటేంటంటే, సీఐ సురేష్ కుమార్ తల్లిదండ్రులు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారని, ఆమె తల్లి క్యాస్ట్ సర్టిఫికేట్‌ని బెట్టి సీఐ సురేష్ పోలీస్ జాబ్ సంపాదించాడని జెప్పి గూడా పవన్ కుమార్ పీఎంఓ ఆఫీస్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపైన గూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. రెవెన్యూ అధికారులు సర్టిఫికేట్‌లను వెరిఫై చేస్తున్నారు. ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు రెండో పెళ్లి ఒకటి మహిళను ట్రాప్ చేసి రెండో పెళ్లి చేసుకోవడం. ఈ జాబ్‌కి సంబంధించి గూడా సర్టిఫికేటు వేరే సర్టిఫికేట్ బెట్టి, తల్లి సర్టిఫికేట్ బెట్టి తెచ్చుకున్నాడని ఆరోపణలు రావడం. వీటన్నిటి మీద విచారణ జరుగుతుండడంతో సీఐ సురేష్ కుమార్ పరారీలో అయితే లేడు గానీ, సెలవులు బెట్టి వెళ్ళిపోయాడు. మొత్తంగా అయితే ఈయనపై విచారణ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవను పరిష్కరించాల్సినోడు సీఐ ఆమెపై మోజుపడి ఇట్లా రెండో పెళ్లి చేసుకోవడం. మళ్ళీ భర్త ఫిర్యాదు చేసిన తర్వాత అంటే 2021లో పెళ్లి చేసుకుంటే 4 ఏళ్లకు విచారణ అతనిపై మొదలు కావడం అంటే ఎంత దారుణమైన పరిస్థితులో అర్థం చేసుకోవచ్చు. ఒక సీఐ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి సీఐ ఆహ్, ర ప్రజలను రక్షించాలి. అంటే ఏ సమస్యొచ్చినా కాపాడాల్సినటువంటి పదవిలో ఉన్నటువంటి సీఐ మహిళను ట్రాప్ జేసి ఇలాంటి అంటే చాలా ఘటనలు చూసుంటాం మనం. పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళిన బాధితులను అది జేయడం గాని, పోలీస్ స్టేషన్‌కి వెళ్తే వాళ్ళపై మిస్‌బిహేవ్ జేయడం గాని, అది జేయడం, ట్రాప్ జేయడం గాని ఇవన్నీ చూసుంటాం గానీ, భర్తపై ఫిర్యాదు జేయడానికి వెళ్ళిన మహిళను పెళ్లి చేసుకోవడం అనేది ఇది బహుశా ఇదే మొదటిసారి గావచ్చు. ఎందుకంటే అటు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఆమెను ట్రాప్ చేసి ఆమెను రెండో పెళ్లి చేసుకోవడం. ఇదివరకే పెళ్లయ్యి ఉంది సీఎస్ సురేష్ కుమార్‌కు. మళ్ళీ ఇంకో పెళ్లి. రెండో పెళ్లి ఆమెను చేసుకొని ఉండడం అనేది ఇదే మొదటిసారి. ఇప్పుడు మొత్తంగా ఏపీలో చిత్తూరు జిల్లాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ మదనపల్లిలో మాయలోడు సీఐ సురేష్ అని చెప్పి కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మొత్తంగా ఇతను ట్రోల్ అవుతున్నాడు సోషల్ మీడియాలో మొత్తంగా సీఐ సురేష్ అని. అంటే ఈ రెండో పెళ్లి ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన మహిళను రెండో పెళ్లి చేసుకోవడం అనేది ఆమెపై మోజుపడని అంటే ఎక్కడ రక్షణ లేకుండా పోయింది అని చెప్పి కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే నీకు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే కూడా రక్షణ లేదా అని చెప్పి కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారి వల్ల పోలీస్ శాఖకు ఇట్లా అపకీర్తి వాటిల్ల ప్రమాదం ఉంది. దీనిపై చర్యలు తీసుకోవాలని గూడా జనం కోరుతున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిపై సరైన విచారణ చేపట్టని. మొత్తంగా అయితే ఇది ఒక ట్రెండ్ టాపిక్‌గా, హాట్ టాపిక్‌గా మారింది. సీఐ సురేష్ కుమార్ చేసినటువంటి నిర్వాకం వల్ల మొత్తం ఈ చిత్తూరు జిల్లాలోనే, ఏపీలో గాని ఒక
హాట్ టాపిక్‌గా ఈ విషయం మారింది. ఇతనిపై మరి చర్యలు ఉంటాయా? లేవా? అన్నది విచారణ జరిగిన తర్వాతే తేలాల్సింది. విచారణ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సెలవులపై ఉన్నాడు. విచారణ జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిగిన తర్వాతే మరి ఇతనిపై చర్యలు ఉంటాయా? లేవా? అని తేలాల్సి ఉంటుంది. థాంక్ యూ.